నేను పడలేనమ్మో అసలు నా వల్ల కావట్లేదు. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడు. అసలు పొద్దుగుగులు ఏదో అన్ని పనిలోనే ఉన్నాడు. ఇంకా 12 ఏళ్ళ నుంచి పడుతున్నాను. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను వెళ్ళిపోతాను. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. ఎంత మాట నేహడండి అసలు. ఇంకా నేను ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉన్నాం, వెళ్ళిపోతాను. ఇంకా ఆ ఊహ ఎంత బాగుందో. వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు బ్యాగ్ సర్దేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? అయ్యి బాబు మొన్నే కదా ఇల్లు కొన్నాడు. ఇల్లు మొత్తం ఆయన పేరు మీద పెట్టేసుకున్నాడు. ఎలాగైనా సరే నా సగం ఓటర్ నాకు ఇచ్చేయమంటాను, లేకపోతే లాయర్ని ఇట్టని సరే గొడవాడేస్తాను. పెద్ద ప్లానింగే. అబ్బే మళ్ళీ షేర్ మార్కెట్ లో కూడా బాగా పెట్టేశాడు. అది ఆల్రెడీ లాసులోనే ఎడుతుంది అనుకో, అయినా సరే తర్వాత పెరిగిపోతేనా. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి. నా సగం నాకు ఇప్పించేసుకుంటాను, ఎలాగైనా సరే ఇప్పించేసుకుంటాను. అది ఇంకా తర్వాత మరి పిల్లలు ఆయనే ఉంచేసుకోమంటారులే. ఇప్పుడు దాకా నేనే చూసుకున్నాను కదా ఎలాగని. సూపర్ ఉమెన్. ఆ పిల్లలతో ఆయనే చూసుకుంటాడు, లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఎందుకు పిల్లలు ఆయన దగ్గరే పడేస్తాను. ఇంకేంటి ఇంకన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇంకన్నీ రాయించేసుకుంటే గానీ ఒక గొడవ వదిలిపోద్ది. బాగా పగడ్బందీ